ఓటేసి గెలిపిస్తే ఇవన్నీ సెట్ చేస్తాం. ఓటేసి గెలిపియండి తల్లి. సమస్యలు ఇట్లాంటివి. అమ్మాయి ఎన్నేళ్ళు అయిందమ్మా చేసి? ఏళ్ళైందా? అది వైఎస్ఆర్ ప్రభుత్వం. చెయ్యరు, పెట్టరు. లాస్ట్ టైం మీటింగ్ ఏం పెట్టినా ఇంకా అంతకన్నా చెత్త తయారైంది. लास्ट टाइम भी बात कर आपसे బయటికి అందరు బయటకు వచ్చేస్తే మా వాళ్ళు వేస్తున్నారు. పొరపాటు జరిగింది. ఈసారి పొరపాటు జరిగితే మన గడ మీద పడికాడుకోండి. భరత్ బాబుని గెలిపించారా? ఒక్క ఛాన్స్ ఇస్తే ఇవన్నీ చేయబోతే మీకు అర్థమవుతుంది. చదివితే అర్థమవుతుంది. ఒక్క అవకాశం ఇవ్వాలా. తర్వాత నేను చెప్పేది పిల్లల భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది వాలంటీర్ల ఉద్యోగాల గురించి కాదమ్మా, రియల్ ఉద్యోగాలు వస్తాయి. మా గవర్నమెంట్లో 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు. దాదాపు 2 లక్షల పైన గవర్నమెంట్ జాబ్స్ రాబోతున్నాయి. ప్లస్ పెట్టుబడులు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి. సో 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు చంద్రబాబు గారు ఈ గవర్నమెంట్లో. అది కాక ఇక్కడ నేను ఫ్యాక్టరీస్ తెస్తా, ఫ్యూచర్ బాగుంటుంది. సో మీరు అందరూ కూడా ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి అమ్మా. చదవాలి అందరూ. ఒక 10 నిమిషాల్లో ఓపికగా చదవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ 6 గ్యారెంటీల గురించి చదివితే మీకు అర్థమవుతుంది తల్లి.